ఈరోజు రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 100 తలలతోటి 100 నాలుకలతోటి మాట్లాడిస్తున్నటువంటి తీరు చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఢిల్లీలోనే భేటీలకు వెళ్ళి లోపల ఒక మాట చెప్తాడు, బయటకు వచ్చి ఒక మాట చెప్తాడు. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి సమావేశాల్లో అధిష్టానానికేమో విభజనకి పూర్తిగా అనుకూలంగా మాట్లాడతాడు. విభజనకు సంబంధించినటువంటి పని సజావంగా అయ్యేటటువంటి విధంగా ఇక్కడ అన్ని శాఖల నుంచి నివేదికలు పంపిస్తాడు. చాలా తొందరగా స్పీడ్గా ఈ రాష్ట్ర విభజన జరగడానికి అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తాడు. మీటింగుల్లోకి వెళ్ళి విభజనకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెయ్యమంటే అది చేస్తానని చెప్పి తల్లూపొస్తాడు. బయటకు వచ్చి మాత్రం మళ్ళీ తీరిగ్గా నేను సమైక్యవాదిని అనేటటువంటిది మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నాయకులతో ఒక రకంగా మాట్లాడిస్తుంది, తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులతో ఒక మాట మాట్లాడిస్తుంది, రాయలసీమకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో ఒక మాట మాట్లాడిస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రులతో ఒక మాట మాట్లాడిస్తుంది, రాష్ట్ర మంత్రులతో మరొక మాట మాట్లాడిస్తుంది. ఇన్ని రకాల వేషాలు వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చూస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రులు ముందు నుంచి కూడా రకరకాలుగా ప్యాకేజీల కోసం అడుగుతున్నటువంటి కేంద్ర మంత్రులు చాలా నిస్సిగ్గుగా నిన్న విభజన మీద ఒక్క మాట మాట్లాడకుండా, విభజన జరిగితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేటటువంటి మాట మాట్లాడకుండా, అసలు రాజ్యాంగ వ్యతిరేకంగా సాంప్రదాయ విరుద్ధంగా ఎట్లా ఈ రాష్ట్రాన్ని విభజిస్తారు, మా తెలుగు రాష్ట్రాన్ని ఇట్లా విభజిస్తారు అనేటటువంటిది మాట్లాడకుండా కొన్ని ప్యాకేజీలు అడిగినటువంటి పరిస్థితి. సీమాంధ్రలో రోడ్లు ఎట్లా వేయాలి, రైలు పట్టాలు ఎట్లా వేయాలి, హైదరాబాద్ని ఏం చేయాలి, ఇట్లాంటి విషయాలతో ఇవాళ మూకుమ్మడిగా కేంద్ర మంత్రిమండలిలో ఉన్నటువంటి కావూరి సాంబశివరావు గారు కానీ, కిల్లి కృపారాణి కానీ, పనబాక లక్ష్మి గారు కానీ, జేడీ శీలం గారు కానీ, చిరంజీవి గారు కానీ, వీరందరూ కూడా మొత్తం కూడా ఇవాళ సీమాంధ్రకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కానీ, అసలు ఒక రాష్ట్రం విడిపోవాలంటే ఏమిటి, కేంద్రం దగ్గర ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటి అనేటటువంటిది మంత్రులుగా అడగాల్సినటువంటి బాధ్యత ఉందనేటటువంటిది కూడా మర్చిపోయి ఈ రోజున కేవలం కొన్ని ప్యాకేజీలు బిల్డింగుల కోసం అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము అడుగుతున్నాం కేంద్ర మంత్రుల్ని, మీరు అసలు తెలుగు వాళ్ళేనా లేకపోతే ఉన్న ఇటాలియన్ బిడ్డలా అని అడుగుతున్నాం. సోనియా గాంధీ గారంటే విదేశాల నుంచి వచ్చారు. ఈ దేశానికి సంబంధించినటువంటి ఫీలింగ్స్ విషయంలో కావచ్చు, ఒక రాష్ట్రం కలిసి ఉండాలి అనేటటువంటి ఒక భావోద్వేగాలు ఎలా ఉంటాయి తెలుగు ప్రజలకు అనేటటువంటిది ఆవిడకి అర్థం కాకపోవచ్చు. కానీ మీరు ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు, ఒక ప్రాంతం ఎట్లా నష్టపోతుందో మీరు కళ్ళారా చూస్తున్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా ఇవాళ ఒక విదేశస్తుల్లాగా మీరెందుకు వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఈరోజు కేంద్ర మంత్రులు అడుగుతా ఉన్నాం. అధికారం కోసం కాంగ్రెస్ హైకమాండ్ని ధిక్కరిస్తే ఏదో అవుతుంది అనేటటువంటి భయంతో ఈ రోజున మీరు తెలుగు ప్రజల మొత్తాన్ని తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి కేంద్ర మంత్రులు వ్యవహరిస్తడం అనేటటువంటిది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అయితే అడుగుతున్నారో, కొన్ని ప్యాకేజీలు ఇవ్వండి, కొన్ని బిల్డింగ్లు ఇవ్వండి, కొన్ని రోడ్లు ఇవ్వండి, కొన్ని కాలేజీలు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగినట్లుగానే ఇవాళ కేంద్ర మంత్రులు అడుగుతున్నారు. కేంద్ర మంత్రులు ముందుగానే చంద్రబాబు గారికి డైరెక్షన్ ఇచ్చారా, లేకపోతే చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారం కేంద్ర మంత్రులు నడుస్తున్నారా ఇవాళ అర్థం కావటం లేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల వేషాలు వేస్తూ తోలుబొమ్మలుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నాయకులని, ఒక ప్రాంతం అని కాదు మొత్తం 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకుల్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తోలుబొమ్మలుగా ఆడిస్తూ ఉంటే ఇవాళ తెలుగు ప్రజలకు ఇంత ఘోరమైనటువంటి అవమానం, ఒక కేంద్రం ఇంత ధాటిగా పెత్తనం చేయగలదా ఒక రాష్ట్రం మీద? తెలుగు రాష్ట్రం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మరి ఏ రాష్ట్రం మీదనైనా ఈ రకమైనటువంటి పెత్తనం చేయగలదా కేంద్రం? దానికి ప్రధానంగా కేంద్ర మంత్రులు అయ్యుండి, కేంద్రంలో ఇంతమంది తెలుగు సంబంధించినటువంటి మంత్రులు అయ్యుండి ఇవాళ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటటువంటి విషయంలో కావచ్చు, కనీసం ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగితే మేము ఈ మంత్రిమండలిలో ఉండలేమనేటటువంటి మాట చెప్పడం కూడా చెప్పలేకపోయినటువంటి వీళ్ళని ఈరోజు కేంద్ర మంత్రులు అనాలా లేకపోతే ఇంకేమన్నా అనాలా అనేటటువంటిది ఈరోజు చాలా కడుపు మండి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏదో వీళ్ళు ఉన్నారు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, కేంద్రంలో ఇంతమంది మన వాళ్ళు ఉన్నారు కదా,
ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఏమీ జరగదు అనేటటువంటి ఒక భరోసా నిన్నటిదాకా సీమాంధ్రకు సంబంధించినటువంటి ప్రజలకు ఉండేది. కానీ ఇవాళ వాళ్ళు విభజనకి జీవోఎంకి ఇచ్చినటువంటి లేఖను చూసిన తర్వాత ఇవాళ తెలుగు ప్రజలకు సంబంధించినటువంటిది ఏం మాట్లాడారు? ఇవాళ ఇప్పటిదాకా నిన్నటిదాకా కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి చావనైనా చేస్తామని చెప్పి ప్రకటనలు ఇచ్చారు. చూసుకోండి, మీరు పేపర్లు తిరగేయండి వెనక్కి, మీరేం మాట్లాడారు. టీవీ ఛానల్స్ చూసుకోండి, ఒకసారి రికార్డులు వేయండి పాతవి. సమైక్యం కోసం మీరు పలికినటువంటి పలుకులు ఇవాళ మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అసహించుకునేటటువంటి, చేదరించుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఒక పక్కన ముఖ్యమంత్రి విభజనకు సంబంధించినటువంటిది ఏ ఆటంకము లేకుండా చాలా చక్కగా, చాలా కుట్రపూరితంగా ఒక పక్కన సమైక్యం అంటూ ఆయన్ని నమ్మి నట్టేట మునిగేలాగా మొత్తం సీమాంధ్ర ప్రాంత ప్రజలందరినీ నమ్మించి తడిగుడ్డల మీద గొంతులు కోయడం అంటారు. ఆ విద్య తెలిసినటువంటి, బాగా తెలిసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కిరణ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు కాదు గనక, ప్రజల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు గనక, పైరవీలతోటి ముఖ్యమంత్రి పదవిని తెచ్చుకున్నాడు గనక ఈ రోజున మళ్ళీ అదే రకంగా ప్రజలని ఎట్లా నమ్మించవచ్చో, నమ్మించి మోసం చేయడమో తెలిసినటువంటి విద్యని బాగా ప్లే చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ నిజానికి ఆ పని చేయకపోతే ఈ రోజున ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఒక నమ్మికమైనటువంటి పాత్రని కాంగ్రెస్ హైకమాండ్ కనుక అప్పగించి ఉండకపోతే సీమాంధ్ర ఉద్యమం మరొక రకంగా ఉండేది. ఖచ్చితంగా సీమాంధ్రకు సంబంధించినటువంటి ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే విద్యుత్ సమ్మె కానివ్వండి, ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం సీమాంధ్రలో జరుగుతూ ఉంటే ఇవాళ తను ఆడించేటటువంటి బొమ్మగా కిరణ్ కుమార్ రెడ్డిని ఇక్కడ పెట్టి సీమాంధ్ర ఉద్యమాన్ని నెమ్మదిగా నీరుగార్చేటటువంటి ఒక ప్రయత్నాన్ని అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ చేసింది. ఇక్కడ పావులాగా కిరణ్ కుమార్ రెడ్డి ఉపయోగపడ్డాడు. ఈరోజు సీమాంధ్ర ఉద్యమానికి సంబంధించినటువంటిది మళ్ళీ అదే సీమాంధ్ర ఉద్యమాన్ని ఓన్ చేసుకోవడం కోసం, అదే సీమాంధ్ర ప్రజలు నమ్మించడం కోసం ఏదైతే సీమాంధ్ర ప్రాంతానికి తీరనటువంటి అన్యాయం చేసిందో ఆ ప్రాంతం నుంచే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మెడలో ఏదో సన్మానపు దండ వేయటానికి మళ్ళీ ఈ కిరణ్ కుమార్ రెడ్డిని ముందు పెట్టి, లేకపోతే ఆయన బినామీలను ముందు పెట్టి ఈ రోజున మళ్ళీ ఒక కొత్త పార్టీ పెట్టడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ పాత్రలు పోషిస్తూ ఉంటే ఇదొక 1000 కాళ్ల సర్పంలాగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉంటే ఈ సర్పం మీద పోరాడాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో ఏం చేస్తున్నాడు? ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడడం లేదు, ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మాట్లాడడం లేదు, ఈ రాష్ట్ర ప్రజలకు పెనుముప్పులాగా పరిణమించినటువంటి రాష్ట్ర విభజన మీద ఈ రోజున ఆయన మాట్లాడడం లేదు. మాట్లాడకుండా ఆయన కూడా మాట్లాడుతున్నాడు ప్యాకేజీల గురించి, సమన్యాయం గురించి మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని ఇప్పటికైనా సరే, ఈ రాష్ట్రాన్ని జీవోఎం అఖిలపక్ష సమావేశం ఉంది, మీరు అడగండి, లేఖ ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి. సమైక్యంగా ఉంచితే తప్ప అన్ని ప్రాంతాలకి న్యాయం జరగదు అనేటటువంటి ఒక్క లేఖ ఇవ్వడానికి ఈరోజు చంద్రబాబుకి సమయం సరిపోవడం లేదు. తన కొడుక్కి కుట్రలు నేర్పడంలో ట్రైనింగ్లు ఇస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో శిక్షణ కార్యక్రమాలు పెడుతున్నాడు. అంతే తప్ప ఈరోజు రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటిది ఒక పెను సంక్షోభం ఎదుర్కొంటూ ఉంటే ప్రజలు దాని గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఈరోజు విభజన పాపం అంతా మూటగట్టుకుని ఒక పక్కన సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రంతో ఒక చెలగాటం ఆడుతూ ఉంటే, మరి ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఎట్లయినా సరే నాకు ఏం జరిగినా నాకు అవసరం లేదు అనేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. మీరు మాట్లాడితే ఏం మాట్లాడినా మీడియా సమావేశాలు పెడితే గిట్టన పార్టీల్ని తిట్టడం తప్ప ఈ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటిది ఆపేటటువంటి ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడు. పార్టీలను తిడతాడు, అవి బాగా మీడియాలోకి రావడానికి ఈ విధంగా మేనేజ్ చేసుకుంటాడు. అటువంటి జిమ్మికులన్నీ చేస్తున్నాడు తప్ప విభజనని ఆపడానికి ఎటువంటి ప్రయత్నం చెయ్యకపోగా మీ ఇష్టం వచ్చినట్టు విభజించుకోండి, నాకేమి సంబంధం లేదన్నట్టుగా ఈరోజు చంద్రబాబు మౌనం వహిస్తున్నాడు. ఒక మౌన మునిలాగా ఈ రోజున చంద్రబాబు ఎత్తుతున్నటువంటి అవతారం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎటైనా పోనివ్వండి, 2 ప్రాంతాల్లో నాకు ఓట్లు సీట్లు కావాలని చంద్రబాబు అనుకుంటున్నాడు. ఒక ప్రాంతంలో అయినా సరే సీట్లు ఓట్లు గెలుచుకుని తన కొడుకును ప్రధానమంత్రిని చేయాలని చెప్పి సోనియా గాంధీ అనుకుంటుంది. ఈ పరిస్థితి చూస్తుంటే ఇవాళ అసలు ఈ
కారణమైనటువంటి అటు సోనియా గాంధీ కానీ, ఇటు చంద్రబాబు కానీ, కిరణ్ కుమార్ కానీ, వీళ్ళందరూ కూడా అసలు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమనుకుంటున్నారనేటటువంటి అర్థం కావటం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున మేము చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం, రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు శక్తి వంచన లేకుండా పోరాడతారనేటటువంటిది ఒకటి మాట ఇస్తున్నాం. ఈ రోజున రాష్ట్రం విభజన అయిపోయింది అనేటటువంటి మాటలు చెప్తున్నటువంటి వాళ్ళు, రాష్ట్ర విభజన అయిపోయింది కనుక ఇక మిగతావేవో అడగండి సీమాంధ్ర ప్రాంతానికి అని చెప్పి ఈ రోజున కేంద్ర మంత్రులు కానీ, లేకపోతే ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఏదో కోరికల చిట్టా కాదు ఇవాళ ప్రజలకు కావాల్సింది. తెలుగు ప్రజలు మమ్మల్ని ఇంత అడ్డగోలుగా అన్యాయంగా చీలుస్తారా అని చెప్పి ఒక్క ప్రశ్నకి ఢిల్లీ పెత్తనం ఏంటి, కేంద్రం పెత్తనం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే దానికి సమాధానం అడగకుండా, అసలు ఆ వైపుగా ఎవరు కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడకుండా, విభజన జరిగితే అక్కడ సీమాంధ్రకి అదొకటి కావాలి ఇదొకటి కావాలి అని చెప్పి ఒక చిల్లర నాణాలు ఏరుకునేటటువంటి బాపతగా ఇక్కడ ప్రజల్ని మార్చినటువంటి కేంద్ర మంత్రులని ఈ రోజున దోషులుగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా సీమాంధ్ర ప్రాంతానికి బస్ యాత్రకు బయలుదేరుతున్నటువంటి చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. రేపు ప్రజలు మిమ్మల్ని అడిగితే, ఒక పిల్లవాడు అడుగుతాడు, ఇవాళ నేను ఇంత చదువుకున్నాను, ఇవాళ ఉద్యోగ అవకాశాలు రాకుండా హైదరాబాద్ని ఎవరికో అప్పగించి రావడానికి మీరు ఎట్లా అనుమతించారని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక రైతు అడుగుతాడు, ఇవాళ నా పొలాల్లోకి నీళ్లు రాకుండా ఎడారైపోతే మీరు ఈ పాపం మీరు ఎందుకు చేశారని చెప్పి చంద్రబాబుని అడిగితే ఏం చెప్తారని అడుగుతా ఉన్నాం. విభజించండి, రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పి లేఖల మీద లేఖలు ఇచ్చారు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా 75% మంది ప్రజలు ఈ రాష్ట్రం కలిసి ఉండాలి అని చెప్పి కోరుతూ ఉంటే, దాని మీద ఇప్పటికైనా సరే చివరి అవకాశంగా ఉన్నటువంటి ఒక్క అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకోవడం లేదు. సమైక్యం లేఖ ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు చంద్రబాబు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ రోజున కేవలం ఓట్లు సీట్ల కోసం ఇంత రాజకీయం చేసి ఈ రోజున ప్రతిపక్ష నేతగా కూడా తగడు అనేటటువంటి ఒక పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నారు. కేంద్ర మంత్రులు ఈ రోజున వ్యవహరించినటువంటి తీరు ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇవాళ చంద్రబాబు ఒక పక్కన, కేంద్ర మంత్రులు ఒక పక్కన, ఇద్దరూ కూడా విభజించండి ఈ రాష్ట్రాన్ని, ప్యాకేజీలు అడుగుదాం అనేటటువంటి దారి వాళ్ళిద్దరూ ఎన్నుకుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మాత్రం లోపలేమో పోయి విభజించుకోండి అంటాడు, బయటకు వచ్చి మళ్ళీ సమైక్యం పేరుతోటి ఇక్కడ కూడా కొన్ని సీట్లు తీసుకురమ్మని హైకమాండ్ ఏదైతే బాధ్యత చెప్పిందో ఆ ఓట్లు సీట్ల కోసం ఇక్కడ సమైక్య మంత్రం జపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నాటకాలన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పేటటువంటి సమయం చాలా తొందరలోనే ఉందనేటటువంటిది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఎనీ క్వశ్చన్స్? పశ్చాత్తాపడతారు అనేది ఆయన కొంతమంది నాయకులతో అన్నట్లుగా వచ్చింది. చాలా ఇది అంటే వాళ్ళకి తెలుసు, దిగ్విజయ్ సింగ్ కాదు సోనియా గాంధీకి కూడా తెలుసు, రాష్ట్రం విభజించడం అనేటటువంటిది సరి అయినటువంటి నిర్ణయం కాదని వాళ్ళకి తెలుసు. రాష్ట్రం విభజించడం వల్ల తెలంగాణ నష్టపోతుందని తెలుసు, సీమాంధ్ర అంతకంటే గొప్పగా నష్టపోతుందని తెలుసు, మొత్తం అంతిమంగా తెలుగు ప్రజలు నష్టపోతారని వాళ్ళకి తెలుసు. ఆ మాట దిగ్విజయ్ సింగ్ గారు అంటున్నారు. పశ్చాత్తాప పడతారు అంటే దాని అర్థం ఏంటి? ఒక తప్పును చేస్తున్నారన్నమాట. తప్పు చేయటంలో, ఈ రాష్ట్రాన్ని అడ్డంగా కోయడంలో సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు గారు గొడ్డలు ఇచ్చారు. వీళ్ళందరికీ తెలుసు ఇదొక పాపం చేస్తున్నాము అనేటటువంటిది. పశ్చాత్తాపడేటటువంటిది ప్రజలు కదా, తెలంగాణ ప్రజలు కదా పశ్చాత్తాపడేది. మనకేంటి, ఈ సంవత్సరానికి కొన్ని సీట్లు వస్తే, ఈ ఎలక్షన్ కొన్ని సీట్లు వస్తే సరిపోతుంది. అది ఈ రోజున జరుగుతున్నది. సీట్లు వస్తే సరిపోతుంది అంటున్నారు, కానీ ఈ పాపం మీద తెలంగాణ ప్రజలు మట్టి కొట్టుకుపోతారు, అటు సీమాంధ్ర ప్రజలు మట్టి కొట్టుకుపోతారు. మాకేంటి అనేటటువంటిది ఈ రోజున దిగ్విజయ్ సింగ్ గారి మాటలే చెప్తున్నాయి ఆ రకమైనటువంటి పరిస్థితిని. మేము అదే మొత్తుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మొత్తుకుంటున్నది అదే. ఓట్ల కోసం, సీట్ల కోసం అందరూ కూడా దిగజారిపోయారు. ఈ రాష్ట్రం విభజించడం వల్ల మొత్తం కూడా అందరం కూడా పశ్చాత్తాపడే రోజు వస్తుంది. దిగ్విజయ్ సింగ్ గారి మాటలే అవి చెప్తున్నాయి. పాపము అని తెలిసినా చేస్తున్నాము అంటే ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలంటే ఇంత దిగజార్చి రాజకీయాలు చేయాలా? ఖచ్చితంగా నిలదీసే రోజు వస్తుంది. ప్రజలు తిరుగుబాటు చేసేటటువంటి రోజు వస్తుంది మన రాజకీయ పార్టీల మీద. అది ఈరోజు కొత్తగా చూస్తున్నాం రెఫరెండం అనేటటువంటి మాట. భద్రాచలం విషయంకి వచ్చేటప్పటికి భద్రాచలం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు.
అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు ప్రజాభిప్రాయం తీసుకోవాలని. మేము అడుగుతున్నాం, ఏ రిఫరెండం తీసుకుని 2008లో మీరు విభజన లేఖ ఇచ్చారు? ఏ ప్రజల అభిప్రాయం కోరి ఈ రాష్ట్రాన్ని విభజించండి అని మీరు లేఖ ఇచ్చారు? ఇప్పటికీ కూడా అదే మాట అంటున్నారు, విభజించండి విభజించండి అని. ఏ ప్రజల అభిప్రాయం తీసుకుని మీరు విభజించండి అని అడుగుతున్నారు? రిఫరెండం ఒక భద్రతలంకే కాదు, రాష్ట్రమంతా పెట్టండి. ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అటు తెలంగాణలో పెట్టండి, రాయలసీమలో పెట్టండి, సీమాంధ్రలో పెట్టండి, అన్నిట్లో రిఫరెండం పెట్టి నిర్ణయం తీసుకోండి, తప్పేం కాదు. అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయాల్సినటువంటి విషయం ఇది. మొత్తం అన్ని ప్రజాభిప్రాయం అంతా తీసుకుని రాష్ట్ర విభజన జరగాలా, సమైక్యంగా ఉంచాలా అనేటటువంటి నిర్ణయం తీసుకోమనండి. అంతేగాని ఇప్పుడు రిఫరెండం ఎందుకు గుర్తొచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులకి? ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల విషయము, ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎవరు పాత వాళ్ళు పోతున్నారు అనేటటువంటిది చర్చ కానప్పటికీ కూడా ఈరోజు లోకేష్ తిరగొచ్చు ఆయన. కానీ ఒకటి అడుగుతున్నాం, ఈ రోజున వారసత్వ రాజకీయాలు, వారసుడుగా వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వారసుడుగా చంద్రబాబు గారి కుట్రలకి, చంద్రబాబు గారి కుయుక్తులకి, ప్రజలను తప్ప ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనేటటువంటి ఆ నైపుణ్యానికి వారసుడుగా వస్తున్నాడా లోకేష్? లేకపోతే నిజంగానే ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి ఒక నాయకుడుగా ఉండాలనేది వస్తున్నాడు అనేటటువంటిది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కేవలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ప్రజలకు ఒరిగేటటువంటిది ఏమీ లేదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అనేటటువంటివి యువత చాలా బాగా ఇవ్వగలుగుతారు. ఒక లోకేష్ ఏమి, ఇంకా చాలా బాగా ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రజల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? ప్రజల నుంచి గెలవడానికి సిద్ధంగా ఉన్నాడా? ప్రజల మనసులు గెలవడానికి సిద్ధంగా ఉన్నాడా అనేటటువంటిది ఈ రోజున చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దాదాపుగా 99 ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలోనూ కూడా తెలుగుదేశం పార్టీ గెలవలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ లోకేష్ ఒక ఓటమి వారసత్వాన్ని తీసుకుని వస్తున్నాడనేటటువంటిది కూడా దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆహాయ్ నాయక అనేటటువంటి ఒక భుజాల మీద పల్లకి మోసేటప్పుడు ఖచ్చితంగా లోకేష్ ఏమి నేర్చుకుంటాడనేటటువంటి ముందు చూడండి. నాయకుడిగా పొగిడేటటువంటి రోజులు ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి. కానీ ఇవాళ మీ వైఫల్యాల నుంచి, మీ ప్రజా వ్యతిరేక విధానాల నుంచి లోకేష్ ఏమి నేర్చుకున్నాడో మీరు సూటిగా అడగండి. వ్యవసాయం గురించి చంద్రబాబు గారికి ఉన్నటువంటి అభిప్రాయాలు లోకేష్కు ఉన్నాయా? ప్రపంచ బ్యాంకు మీద చంద్రబాబుకు ఉన్నటువంటి అభిప్రాయాలు లోకేష్కు ఉన్నాయా? ఈ రాష్ట్ర విభజన మీద చంద్రబాబుకు ఉన్నటువంటి అభిప్రాయాలే లోకేష్కు ఉన్నాయా? ఇవి అడిగి తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులు. దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉంటుంది, మీ పార్టీకి ఉపయోగం ఉంటుంది, లోకేష్కి ఉపయోగం ఉంటుంది. అది మేము చెప్పదలుచుకున్నది. ఏం గ్రాఫ్ అమ్మా, ఏం సర్వే అది? ఇంటర్నెట్లో ఒక 150 మంది ఓట్లు వేశారట. దాంట్లో ఒక 40% తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిందట. దాని మీద కేకులు, స్వీట్లు, పండగలు చేసుకుని ఇంత దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడుకి వచ్చిందంటే దీని మీద మనం మాట్లాడాలి. అదొక సర్వే, దాంట్లో ఒక పర్సంటేజీ, దానికి ఒక విజయోత్సవం. ఏ రాజకీయ పార్టీనా, ఇదేమన్నా గోళీలు ఆడుకునేటటువంటి పార్టీనా? నాకు అర్థం కావట్లేదు.